హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే గురుదేవ్ హోసాలియా మూవీ చూడడం జరిగింది. ఇంక ఈ మూవీ 2 అవర్స్ రన్ టైంతో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కన్నడలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి తర్వాత ప్రైమ్ వీడియోలో కన్నడలో స్ట్రీమ్ అయింది. ఈ మూవీని అయితే అప్పుడే నేను ప్రైమ్ వీడియోలో చూసానండి, కన్నడ లాంగ్వేజ్లో విత్ సబ్ టైటిల్స్. నార్మల్గా అయితే ధనుంజయ్ గారి యాక్టింగ్ అయితే చాలా పెద్ద ఫ్యాన్ అండి. కానీ మనం ఏంటంటే స్టార్ మా చూస్తున్నప్పుడు ఈ మూవీ అయితే వచ్చేసింది తెలుగు ఆడియోలో. నేను షాక్ అయ్యాను. నాకు తెలిసి ఇంకా 2-3 డేస్లో అయితే ఓటీటీలో కూడా యాడ్ చేస్తారు తెలుగు ఆడియో ప్రైమ్ వీడియో వాళ్ళు. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హై ఉంటుందండి. పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో మంచి హై ఇస్తుంది. సో కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అయితే గుడ్గా ఉంటుంది మూవీ. వన్ టైం వాచబుల్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్లో అయితే ఒక్క సాంగ్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే అండర్ కవర్ కాప్గా పనిచేస్తున్న భార్గవ్ కనిపించకుండా పోతారు. అయితే ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరికి వెళ్తారు మన హీరో అయిన ధనుంజయ్ గారు. సో అసలు కాపు ఏమయ్యారో కనుక్కున్నారా లేదా మన హీరో, అండ్ అప్పుడే ఒక కేసు తగులుతుంది. సో అసలు ఏం జరుగుతుంది, ఆ కేసుకి తనకేమైనా సంబంధం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందేనండి. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అయితే మాస్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ సీన్స్ అయితే చాలా ఉంటాయి. ప్రతి సీన్లో కూడా మన హీరో ధనుంజయ్ గారి టెంపర్ అయితే బాగా కనిపిస్తుంది. సో ఆ ఫైట్ చూస్తే మనకైతే గూస్ బంప్స్ గ్యారంటీ అండి. అండ్ స్టోరీ కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన లవ్ స్టోరీ లాగానే అనిపిస్తుంటుంది. సో స్టోరీ ఫెమిలియర్ అయినా కానీ తీసిన విధానం ట్రీట్మెంట్ చాలా బాగుందండి. ఇంకా హైలైట్ సీన్స్ వచ్చేసి లాడ్జ్లో అరెస్ట్ చేసిన ఒక అబ్బాయి సీను, అండ్ అలానే భార్యను తీసుకుని వెళ్ళి విలన్ ఇంట్లో ఇచ్చే వార్నింగ్ సీన్ కానీ, ఇంకా సంతలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుందండి, అదైతే హైలైట్ అని చెప్పాలి మూవీ. అండ్ సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా హైలైట్ సీన్స్ అయితే చాలా ఉంటాయి మూవీలో. అండ్ మెయిన్గా ఫస్ట్ హాఫ్ అయితే పరిగెడుతుంది స్క్రీన్ ప్లేతో. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీ చాలా ప్లస్ అయ్యాయని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ ఇంటర్వెల్ అయిన తర్వాత నుంచి అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్గా మారిపోతూ ఉంటుంది. అంటే ప్రతి సీన్ మనం ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందా అని. సో చివరి 40 minutes అయితే చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అండ్ ఎలాంటి స్టోరీస్ మన టీఎఫ్ఐలో చాలా వచ్చాయని నాకు అనిపిస్తుంది. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అండ్ ఇక స్టార్టింగ్లో హీరో కోసం పెట్టిన ఇంట్రడక్షన్ సీన్ కానీ, అతని కోసం పెట్టిన సాంగ్ కానీ, ఆ రెండు ట్రిమ్ చేస్తే బాగుండేదని నాకు అనిపించింది. మూవీ రన్ టైం కూడా కొంచెం తగ్గేది. హీరోయిన్ సీన్స్ కూడా చాలా లిమిటెడ్గా అనిపించాయి. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అయితే అవసరం లేదు, కానీ చాలా పెట్టారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే కాస్త స్టోరీ ప్రిడిక్టబుల్గా అండ్ ఎక్స్పెక్టెడ్గా ఉన్నా సరే యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తున్న కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.